దోస్త్ మరికొన్ని గంటల్లో మన దేశంలో ల్యాండ్ అవబోతున్నాడు. ఇవాళ నుంచి 2 రోజుల పాటు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ భారత్ లో పర్యటించబోతున్నారు. ఈ టూర్ లో ఆయన మన దేశంతో ఎలాంటి డీల్స్ సెట్ చేయబోతున్నాడు అనేది ఉత్కంఠంగా మారింది. ట్రంప్ టారిఫ్ యుద్ధం ఓవైపు, మోదీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు మరోవైపు. ఇలాంటి పరిణామాల మధ్య భారత్ లో పుతిన్ పర్యటన ప్రపంచ దేశాల్లో ఆసక్తి రేపుతుంది. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు ఈ పర్యటనను ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం పుతిన్ భారత్ కు రాబోతున్నారు. పుతిన్ పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతా వలయంలోకి వెళ్లింది. ఇవాళ సాయంత్రం పుతిన్ ఢిల్లీకి చేరుకుంటారు. ఆయనకు భారత ప్రధాని మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రైవేట్ విందు, ఇతర ప్రైవేట్ కార్యక్రమాలతో సహా కొన్ని ముఖ్యమైన సమావేశాలను నిర్వహిస్తారు. ఇక రేపు ఉదయం 9:30 రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది. దీని తర్వాత రాజ్ఘాట్ లో మహాత్మా గాంధీకి పుతిన్, మోదీలతో పాటు పలువురు నేతలు నివాళులర్పిస్తారు. ఆ తర్వాత పరిమిత స్థాయి చర్చలు, తర్వాత హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగనున్నాయి. లంచ్ తర్వాత ప్రధాని మోదీ పుతిన్ లో హైదరాబాద్ హౌస్ లో ఒప్పందాలు చేసుకోవడమే కాక వాటిపై ప్రకటనలు కూడా చేయబోతున్నారు. ఇక్కడే మీడియా మీటింగ్ కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా రష్యా బిజినెస్ ఫోరం తో పాటు మోదీ, పుతిన్ కూడా పాల్గొనవచ్చు. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారు. విందు తర్వాత పుతిన్ భారతదేశం నుంచి బయలుదేరతారు. ఇప్పటికే భారత్ లో వ్యూహాత్మక రక్షణ ఒప్పందానికి రష్యా పార్లమెంటు దిగువ సభ డ్యూమా ఆమోదం తెలిపింది. పుతిన్ భారత్ లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి సభ ఆమోదం తెలపడం ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక పుతిన్ తన పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ కాబోతున్నారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు ఒప్పందాలకు వారు శ్రీకారం చుట్టనున్నారు. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న ఈ తరుణంలో పుతిన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రష్యా, చైనా, భారత్ బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని ఇప్పటికే పుతిన్ తెలిపారు. గత 3 ఏళ్లలో ఈ దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత విస్తరించింది. ఇంధనం, పారిశ్రామికం, అంతరిక్షం, ఇతర రంగాల్లో ఇప్పటికే ఎన్నో సంయుక్త భాగస్వామ్యాలున్నాయి. ఇక భారత్, రష్యా మధ్య విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యం ఉంది. అనేక కీలక సందర్భాల్లో ఈ 2 దేశాలు ఒకదానికొకటి అండగా నిలిచాయి. పుతిన్ పర్యటనలో భారత్, రష్యా మధ్య అదనంగా S-400 సిస్టమ్స్, సుఖోయ్ 57 యుద్ధ విమానాల కోసం రక్షణ ఒప్పందాలపై చర్చలను ముందుకు తీసుకువెళ్లే అవకాశం కూడా ఉంది. అమెరికా ఆంక్షల వేళ ఇంధన రంగంలో సహకారంపై కూడా చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. అణుశక్తి, సాంకేతికత, వ్యాపార రంగాల్లో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడానికి పుతిన్ పర్యటన ఒక ఛాన్స్ అందిస్తుంది. పుతిన్ పర్యటన భారతదేశం, రష్యా మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయగలదని, ప్రపంచ భద్రతకు కొత్త రూపాన్ని ఇస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.